హలో అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని ఆశిస్తూ వెల్కమ్ టు శాంభవి ఛానల్. ఈరోజు అయితే మరొక సరికొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అదే మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా, ఈ వ్లాగ్ స్పెషల్ ఏంటో అనేది అర్థమైపోయి ఉంటుంది. హౌస్ డీప్ క్లీనింగ్ అన్నమాట. మై హోమ్ డీప్ క్లీనింగ్. డీప్ క్లీనింగ్ అనగానే వినడానికి స్టైల్గా ఉంటుంది పదము, కాకపోతే అసలు చేసే కష్టం అనేది అసలు హౌస్ క్లీనింగ్ ఇప్పటివరకు చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఆల్రెడీ ఎవ్రీ టైం ఇంట్లో క్లీనింగ్ చేస్తూ ఉంటారు కదా, సో అలాంటి మహిళలకైతేనే ఆ కష్టం వాల్యూ అనేది అర్థమవుతుంది. మా ఇంట్లోనైతే ఎవ్రీ ఇయర్కి ఒక్కసారి నేను డీప్ క్లీనింగ్ అనేది చేసుకుంటాను. సో ప్రతిదీ కూడా ఇంచ్ టు ఇంచ్ ఎవ్రీథింగ్ మొత్తం నేనే దగ్గరుండి సర్దుకుంటాను, దగ్గరుండి క్లీన్ చేసుకుంటాను అనమాట. నా కింద పని మనిషిని అలాంటి ఏం పెట్టుకోను, కాబట్టి ఆ కష్టం విలువ నాకు ప్రతి అంగుళం దగ్గర కూడా తెలుసు. హౌస్ క్లీనింగ్ స్టార్ట్ చేసే ముందు మీ మైండ్లో ఏం తిరుగుతుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు మాత్రం ఏం తిరుగుతుందో చెప్పనా? నా మైండ్లో మాత్రం ఒక్కటే అనుకుంటానండి, ఇదంతా క్లీనింగ్ ప్రోగ్రామ్ ఇప్పుడు అవసరమా అని అనిపిస్తుంది. కామన్ అది, కాకపోతే కొంచెం ఓపిక తెచ్చుకొని ఆలోచిస్తే, సో ఇప్పుడు అదంతా క్లీన్ చేస్తే ఇల్లు అనేది ఒక కొత్త లుక్లోకి మారిపోతుంది కదా అని ఒక పాజిటివ్ థింకింగ్ అనేది నా మైండ్లో పెట్టుకుంటాను. అందుకే ఫాస్ట్గా జోష్గా హౌస్ క్లీనింగ్ అయితే చేసుకుంటాను అన్నట్టు. ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే ఆలోచిస్తాను నేను. అండ్ దట్టు నేను ఇంట్లో ప్రతి వస్తువు పెట్టిన దగ్గరే పెట్టకుండా వాటి వాస్తులు ఉంటాయి కదా, అంటే వాటి పొజిషన్స్ అన్నీ కూడా చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. అది నాకున్న ఒక పెద్ద జిడ్డు అలవాటు అని చెప్పొచ్చు. సో ఒక వస్తువు ఒక దగ్గర ఉంది అని అంటే నెక్స్ట్ టైము హౌస్ క్లీనింగ్ టైంకి అది అక్కడ ఉండదన్నమాట. సో ఎప్పుడు ఒక మూల నుంచి ఇంకొక మూలకి, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మారుస్తూనే ఉంటాను. ఇక్కడైతే ముందుగానైతే హౌస్ క్లీనింగ్ ఎలా స్టార్ట్ చేసామంటే, పార్కింగ్లో మొక్కలు ఉన్నాయి కదా అవన్నీ తీసేసి, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇంకా పార్కింగ్లో ఉంటే ఏంటంటే వాటి కిందికి ఏమైనా వచ్చి అంటే పడుకుంటాయి. స్నేక్స్ అయినా కప్పలు తిరుగుతూ ఉన్నాయి, కప్పలను బట్టి స్నేక్స్ అలా కూడా వస్తాయి కదా. సో అందుకని ఇంకా మేమేం ఆలోచించామంటే ఇవన్నీ కూడా ఈ గల్లీలోకి ఆ గోడ మీదకి వెళ్ళిపోతున్నాయి. నేను ఇచ్చే కొద్దీ మా వారు సెట్ చేస్తున్నారనమాట. సో ఇవన్నీ ఇక్కడ సెట్ చేసేస్తే ఇక్కడ ఖాళీ అయిపోతుంది కదా, సో ఇక్కడ ఏం పెడతాము అని అనుకున్నాము. కాకపోతే ఇంకా వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది అసలు పొజిషన్స్ ఎలా మార్చాము అనేది. అండ్ దీని తర్వాత వ్లాగ్ అయితే నేను హోమ్ టూర్ కూడా పెడతాను. మా ఇంటి క్లీనింగ్ డీప్ క్లీనింగ్ వెనకాల నా కష్టం ఎంత ఉందంటే ఆల్మోస్ట్ ఒక 1 వీక్ కష్టం ఉందండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పోర్షన్స్ కంప్లీట్ చేసుకున్నాను. పాపతో అవ్వదు కదా, నేను ఒకటి తీస్తూ ఉంటే తను ఒకటి పెడుతుంది, నేను ఒకటి పెడుతూ ఉంటే తను ఒకటి తీస్తూ ఉంటుంది. తను పడుకున్న తర్వాత చేసుకుందామంటే ఏదో కొద్ది సౌండ్కి లేసేస్తూ ఉంటారు పిల్లలు. సో కాబట్టి ఇంకా అసలు అవ్వదు అనేసి ఇంకా ఓపిక తెచ్చుకొని అయితే ఇంకా తనతో మేనేజ్ చేస్తూ ఇలా హౌస్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు నేను చేస్తున్నదంతా డే 1 అనమాట. డే 1 నేను మాస్టర్ బెడ్రూమ్ పెట్టుకున్నాను అనమాట. సో ఇదైతే ఈజీగా అయిపోతుంది, ఎక్కువగా సామాన్లు ఉండవు. సో సర్దాల్సినవి ఏమైనా ఉన్నాయి అంటే కనుక ఆ పైన సజ్జ, అలాగే బట్టలు, బీరువాలో బట్టలు, అలాగే సెల్ఫ్లో బట్టలు, ఇవన్నీ కూడా నీట్గా సర్దేసి పెట్టుకున్నాను అనమాట. ఈ హోమ్ క్లీనింగ్ వ్లాగ్ కోసం నేనైతే చాలా వీడియోస్, అంటే ఒక 1 వీక్ 10 days వీడియోస్ తీస్తూనే ఉన్నాను, అలాగే పెట్టుకుంటూ ఉన్నాను. అంటే గ్యాలరీలో క్లియర్ చేసుకోకుండా అలాగే స్టోరేజ్ పెరుగుతుంది. సో అవన్నీ కలిపి కూడా ఒక్క వీడియో ఇలాగా ఎడిట్ చేసి మీకోసం పెడుతున్నాను. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పోర్షన్ ఎలా క్లీన్ చేసుకున్నాను ఎవ్రీథింగ్ కూడా ఈ వ్లాగ్లో టిప్స్తో సహా షేర్ చేస్తున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంక ఇక్కడ వస్తే మాస్టర్ బెడ్రూమ్లో బట్టలన్నీ కూడా మా వారివి, నావి, అలాగే పాపయ్య కూడా అన్నీ సర్దేశాను అనమాట. సో పాపయ్య చిన్నగా అయిపోయి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒక కవర్లో పెట్టేసి బెడ్ లోపల సెల్ఫ్స్ ఉంటాయి మాకు, సో అందులో పెట్టేశాను అనమాట. మావి కూడా పట్టనివి, కొంచెం సైజ్ చిన్నవైనవి, లేదంటే కొన్ని కుట్లు పోయినవి, పాతవి అంటే వాడనివి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా వేరే బ్యాగ్స్లో అలా పెట్టేశాను అనమాట. అవన్నీ కూడా ఉతికిన తర్వాత ఎవరికైనా అంటే మనకంటే చిన్నవాళ్ళు సిస్టర్స్ కానీ బ్రదర్స్కి అలా ఇచ్చేసుకుంటాము. మా ఫ్యామిలీలో ఒకరికొకరు తొడుగుతూ ఉంటాం కాబట్టి ఇంకా అలా
ఉతికేసి చక్కగా మడతపెట్టి పెట్టాలని ఫిక్స్ అయిపోయాను. ఇంక ఇప్పుడైతే సెకండ్ డేకి వచ్చేసాం ఫ్రెండ్స్. సెకండ్ డే ఏంటంటే నేను కిచెన్ పెట్టుకున్నాను. కిచెన్లో కూడా చాలా వర్క్ ఉంటుందండి. అస్సలైన మెయిన్ పార్ట్ అంటే కిచెన్కే వస్తుంది, ఎందుకంటే ఆయిల్ గ్రీజీ అంతా పట్టేస్తుంది కదా. సో ప్రతి గిన్నెతో సహా అన్నీ తోముకొని పెట్టుకోవాలన్నమాట. సో చాలా వర్క్ ఉంటుంది. ఒక 1 డే నాకు ఇక్కడే స్పెండ్ అయిపోయింది. యాక్చువల్గా ఇవి కర్టెన్స్ ఉంది కదా, సో ఇదంతా ఒక శారీతో నేను కస్టమైజ్ చేయించి కుట్టించుకున్నాను అనమాట. యాక్చువల్గా ఇది ఇంతకుముందు ఏం లేదు, నేనే మొలలతో ఇలా పెట్టేసి ఇదంతా ఇలా చేసేసుకున్నాను అనమాట. అప్పుడు పాప చిన్నది కదా, సో అందునే అన్నీ తీసేసి కింద పడేస్తుంది అనేసి ఇలా కనిపించకుండా పెట్టేసుకున్నాను. బట్ ఈసారి పెట్టాలా వద్దా మళ్ళీ అనేది ఆలోచిస్తున్నాను, చూడాలి. కొన్ని రోజులైతే ఇలా కుల్లా పెట్టేస్తాను. దాని తర్వాత యథావిధిగా పాప కొంచెం సతాయిస్తుంది, అన్ని తీస్తుంది, పనిలో పని పెడుతుంది అని అనిపిస్తే కనుక మళ్ళీ కర్టెన్స్ అయితే యథావిధిగా పెట్టేస్తాను అనుకుంటున్నాను, చూడాలి. ఇంకా ఈ టైల్స్ కూడా మొత్తం గ్రీజ్ పట్టేసి ఉంటాయి కదా, ఆయిల్ అలాగే మనం పోపు వేసినప్పుడు పైకి వచ్చే పొగతోని ఆయిల్ అదంతా పడిపోయి సో టైల్స్ అన్నీ ఇలా పాడైపోయాయి. అన్నీ కూడా స్టీల్ పీచుతో మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఒక సెల్ఫ్ తర్వాత ఒక సెల్ఫ్ అన్నీ ఒకేసారి కింద తీసి పెట్టేస్తే ఏంటంటే అసలు మనం కన్ఫ్యూజ్ అయిపోతాము, ఏ సెల్ఫ్లో ఏవి పెట్టాలి అనేది తెలియదు. ఒక పోపు డబ్బులోవి ఇంకొక ఏ డబ్బులో పోసేసి అది క్లీన్ చేయాలో కూడా అర్థం కాదు. అందుకే నేను అదంతా గందరగోళం పెట్టుకోకుండా ఒక సెల్ఫ్ తర్వాత ఒక సెల్ఫ్ క్లీన్గా తీసేసి సర్దేసి పెట్టుకుంటానన్నమాట. ఎందుకంటే నేను సర్దిన తర్వాత కూడా ఒక వస్తువు ఒక దగ్గర నుంచి తీసానంటే అది అక్కడే పెట్టేస్తానన్నమాట. ఇంకా డే 3 స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. డే 3 అయితే మేము చిల్డ్రన్ బెడ్రూమ్ పెట్టుకున్నాము. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అసలు నాకు కిచెన్తో సమానం అని చెప్పాలి. చాలా సామాన్ ఉంటుందండి. అంటే ఒకప్పుడు మా వారు బిజినెస్ చేశారు, సో అది కరోనా టైంలో, సో మధ్యలో ఆగిపోయిందిలేండి. ప్రజెంట్ అయితే జాబే, బిజినెస్ లాంటిది ఏం లేదు. కాకపోతే అలా అప్పుడు మిగిలిపోయిన మెటీరియల్ అంతా ఉంటుంది కదా, సో అలాంటి మెటీరియల్ టూల్స్ అవన్నీ కూడా అలాగే ఉండిపోయాయి అన్నమాట. సో అవన్నీ కూడా ఈ రూమ్లో నేను సెట్ చేసి పెట్టుకుంటాను. ఈ సెల్ఫ్స్ అన్నీ కూడా అదే సామాన్ ఉంటుంది, పైన కింద మొత్తం కూడా ఒక స్టోరేజ్ రూమ్ లాగా అయిపోయిందనమాట. కాకపోతే స్టోరేజ్ రూమ్ లాగా కనిపిస్తే ఎవరైనా ఇంటికి వచ్చిన గెస్ట్కి ఇక్కడ మాకు ఆల్రెడీ బెడ్ వేసాను కదా చిల్డ్రన్ బెడ్రూమ్లో, సో పడుకోవడానికి ఇబ్బంది పడతారు అనేసి ఇంక ఇదంతా కూడా చక్కగా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో యాక్చువల్గా బెడ్ పొజిషన్ కూడా మీరు చూసుంటారు. ఇప్పుడు బెడ్ పొజిషన్ అయితే ఓల్డ్ లుక్ నుంచి న్యూ లుక్కి అయితే తీసుకొస్తున్నాను. అంటే పొజిషన్ అయితే ఇలా చేంజ్ చేశాను ఫ్రెండ్స్. సో తర్వాత మీకు హోమ్ టూర్లో చూపిస్తాను ఎంత బాగుందో పొజిషన్ అనేది. అంటే మీకు నచ్చిందా, ఓల్డ్ లుక్లో బాగుందా, ఈ లుక్లో బాగుందో మీరే హోమ్ టూర్లో చూసాక చెప్పండి. ఇప్పుడు చూసి చెప్తే బాగుండదు, ఎందుకంటే ఇంకా క్లీనింగ్ స్టిల్ వర్కింగ్ కాబట్టి. ఇంకొక రూమ్ ఇలా నీట్గా సర్దేసుకుంటూ ఏవైనా పనికి వచ్చే కాగితాలు అలాంటివన్నీ ఉంటాయి కదా, సో జాగ్రత్తగా చూస్తూ చదువుతూ తీస్తూ ఏవి ఎక్కడ పెట్టాలో అక్కడ సర్దుతూ చక్కగా బూజు దులుపుకుంటూ వచ్చేసాను అనమాట. ఇంకా డే 3 అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా హాయిగా ఉంది, అప్పటికే సగం పని కంప్లీట్ అయిపోయింది ఇంట్లో. ఇంకా డే 4 అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ డైనింగ్ హాల్లో ఏంటంటే ఈ సెల్ఫ్స్ అన్నింట్లో నేను ఎక్కువ గాజువి, పింగానివి ఇలాంటి డెకరేటివ్ లాగా, అంటే మనం డైనింగ్ టేబుల్ పైకి సర్వింగ్ బౌల్స్ లాగా వాడేవన్నీ కూడా నేను ఇక్కడ సర్దేసుకుంటాను. అలాగే పక్కన ఒక సెల్ఫ్ ఉంది కదా సింక్ పైన, అందులోనైతే నేను టూత్ పేస్ట్లు అలాగే ఓడోనిల్స్, మన ఫ్లోర్ క్లీనర్స్, సో ఇలాంటి సామాన్ అన్నీ కూడా అక్కడ పెట్టుకుంటాను. టూత్ బ్రషెస్ కూడా అక్కడే పెట్టుకుంటాను. సో అవన్నీ కూడా ఇంక ఇప్పుడు నీట్గా అసలు ఏవేవి పాత పడిపోయాయి, ఏవేవి కొత్త ఉన్నాయి ఏం తెలియదు. ఇలాంటి డీప్ క్లీనింగ్ పెట్టుకున్నప్పుడే చాలా వస్తువులు కూడా మనం వాడకుండా మూలన పడేసినవన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇయర్లీ కనీసం ఒక్కసారైనా హౌస్ డీప్ క్లీనింగ్ అనేది పెట్టుకోవాలండి, అది కంపల్సరీ. ఎందుకంటే పాతబడిపోయిన మనము కొన్ని వాడే వస్తువులు కూడా ఎక్కడో ఏదో టైంలో అలా లోపలికి పెట్టేస్తాము, బట్ అది మళ్ళీ చూస్తే మన కరెక్ట్ టైంకి దొరకవు, ఎంత వెతికినా దొరకవు. సో దొరకట్లేదు అయిపోయాయి అనుకొని మళ్ళీ మనం కొత్తవి కొంటూ ఉంటాము, కానీ అవి అక్కడే మురిగిపోతూ ఉంటాయి అన్నమాట. వాటి వల్ల అవి పాడైపోవడమే కాకుండా కొత్త కొత్త వస్తువులకి కూడా మెల్లిమెల్లిగా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇయర్లీ అట్లీస్ట్ వన్స్ అయినా మనం ఇలాంటి డీప్ క్లీనింగ్ పెట్టుకుంటే ఏంటంటే అవన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి.
అయి మళ్ళీ మనం రీచెక్ చేసుకొని సో రీప్లేస్ చేసేసుకోవచ్చు. ఎక్కడ ఏవి పెట్టుకోవాలో అక్కడ నీట్గా సర్ది పెట్టుకుంటే ఇల్లు అయితే మళ్ళొక సంవత్సరం వరకు కూడా చాలా చక్కగా నీట్గా ఉంటుంది. అండ్ దట్టు మనం ఒక వస్తువు వెతకాల్సిన పని లేకుండా ఈజీగా దొరుకుతుందన్నమాట. సో డైనింగ్ హాల్ అయితే ఇలా సెట్ చేసేసుకున్నాను. సెల్ఫ్స్ అన్నీ కూడా నీట్గా అందంగా అన్నీ కడిగేసి తోమేసుకున్నాను అనమాట. సో ఈ గ్లాసెస్ కానీ అన్నీ కూడా తోమేసి కడిగేసి ఇలా నీట్గా సర్దేసుకున్నాను. ఇప్పుడైతే సెల్ఫ్స్కి వచ్చాను. సో ఆ సెల్ఫ్లో కూడా మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సో క్లీనింగ్ ఐటమ్స్ అన్నీ కూడా అంటే పాప సిరప్స్ కూడా ఇక్కడే పెడతాను. సో అవన్నీ కూడా నీట్గా మళ్ళీ సెట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఏవి అయిపోయినవి ఏవి అయిపోలేదు అన్నీ అయిపోయిన డబ్బాలన్నీ పడేస్తూ అయిపోయినవి ఏమైనా ఉంటే వాటిని నీట్గా సెట్ చేస్తూ నీట్గా ఆర్గనైజ్ చేసేసుకున్నాను అనమాట. నా వరకు వస్తే మాత్రం ఇంట్లోనే నీట్నెస్కి చాలా ప్రియారిటీ ఇస్తానండి. ఇంటికి ఎవరైనా వచ్చినా సరే వాళ్ళకి చూడగానే ఇల్లు అందంగా కనిపించాలి అని ఒకటి ఉంటుంది. అండ్ నేను ఎవరింటికి వెళ్ళినా సరే ఫస్ట్ ఇల్లు అందమే చూస్తానండి. ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అని ఊరికే అనరండి. ఇంటిని చూసి ఆ ఇంటి అందంని చూసే ఇల్లాలి యొక్క పనితనము ఇంకా గుణము ఎలాంటిదో అర్థమైపోతుందన్నమాట. సో కాబట్టి ఇల్లుని నీట్గా ఉంచుకోవాలి ఎప్పుడు కూడా. అప్పుడు కనుకనే ఆ గుమ్మం దాకా వచ్చిన అష్టలక్ష్ములు గుమ్మం దాటి ఇంట్లోకి రాగలుగుతారు. లేదనంటే అటు నుంచి అటే వెళ్ళిపోతాయి అని నేను పెద్దవాళ్ళు చెప్తే విన్నాను. అదే నేను కూడా పాటిస్తున్నాను. సో ఇంకా డే 4 అయితే డైనింగ్ హాల్ అయిపోయింది కదా, చక్కగా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఇంకా డే 5లోకి వచ్చాము ఫ్రెండ్స్. డే 5 అయితే ఇంకా బయట అంటే పార్కింగ్ ఏరియా అలాగే హాల్ ఇదంతా కూడా క్లీన్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. సో దానికోసం అయితే హాల్లో ఇంకా కొన్ని మార్పులు చేస్తున్నాము. చూసారు కదా, నాకు కిచెన్ దగ్గర ఒక అక్వేరియం ఉండింది కదా, సో అది కాస్త హాల్లోకి తీసుకొచ్చాము. అంటే టీవీ యూనిట్ దగ్గర పెట్టేసుకున్నాము. సో ఇదంతా లుక్ అయితే చాలా బాగుంది, అక్కడికంటే ఇక్కడ చాలా బాగుంది అనేసి ఇది నా ఐడియా అని నేను చెప్పినట్లుగా మా వారైతే సెట్ చేసేసారు. ఇంకా నేనైతే మిగతా బూజు అవన్నీ దులుపుకుంటూ ఫొటోస్ అన్నీ కూడా నీట్గా తుడుస్తూ పెట్టేసుకొని ఇంకా టీవీ యూనిట్ మొత్తం కూడా నీట్గా సర్దేసుకున్నాను. అలాగే ఆర్చ్ ఉంది కదా, ఆర్చ్ పైన కూడా మొత్తం తుడిచేసి ఇంకా బొమ్మలు కూడా అన్నీ ఉతికేసానండి. పాప బొమ్మలు ఉన్నాయి కదా, సో అన్నీ ఇప్పటికైతే అలా పెట్టేశాను. బట్ తర్వాత అన్నీ కూడా క్లీన్ చేసి నీట్గా పెట్టేశాను అన్నమాట. ఇంకా మా ఇంట్లో క్లీనింగ్కి వస్తే నాకైతే ఈజీ పోర్షన్స్ ఏమైనా ఉన్నాయంటే హాల్ అలాగే మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇందులో ఎక్కువ సామాను ఉండవు, ఉన్నా సరే నేను ఒక్కదాన్నే ఈజీగా సర్దేసుకోగలను. మిగతా పోర్షన్స్ అంటే కిచెన్ కానీ చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ ఇందులో ఏంటంటే ఎక్కువ ఇరుకిరుకుగా ఉంటాయి కదా, వస్తువులన్నీ కూడా పెట్టేసేసరికి ఇంకా అవన్నీ తీయాలంటే కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే వాటి వెనకాల గోడలకి బల్లులు అలా దాక్కొని ఉంటాయి కాబట్టి నాకు కొంచెం మా వారు ఉంటే సపోర్ట్గా బాగుంటుంది అని అనిపిస్తుంది. కాకపోతే ఈసారి ఇంకా ఆయనకు వీలు కాలేదు కాబట్టి ప్రతిదీ కూడా నేనే చేసుకున్నాను. బట్ అక్కడక్కడ ఏవైనా నేను లేపలేనివి తీయలేనివి తీయడంలో సో అలాంటి వాటిలలో రిక్వెస్ట్ చేస్తే వచ్చి హెల్ప్ చేశారనుకోండి. ఇంక ఇక్కడైతే ఫ్యాన్స్ కూడా అన్నీ తుడిచేసుకున్నాను. వాటికి బూజు అలా పడుతూ ఉంటుంది కదా, సో అవి కొన్ని రోజులకి అలా మసిలాగా పట్టేసి అంత దుమ్ము అంతా పైన పడేలాగా అవుతుంది. సో అలా కాకుండా మనము ఇలా క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకున్న టైంలోనే ఫ్యాన్స్ కూడా చక్కగా నీట్గా తుడుచుకుంటే సరిపోతుంది. ఇంకా మెయిన్ గుమ్మం ఉంటుంది, ఆ మెయిన్ గుమ్మంకి కూడా మొత్తం బూజు అలా పట్టేసిందండి. చాలా డేస్ అయింది, నేను ఎప్పుడు ఉగాది టైంలో అలాగా బూజు దులిపేసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 3 months అవుతుంది. సో బూజు అయితే బాగా పట్టేసింది అనమాట. ఇంక ఇప్పుడు డీప్ క్లీన్ చేసుకున్నాను కదా ఆషాఢంలో, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆషాఢంలో మళ్ళీ డీప్ క్లీనింగ్ చేసుకుంటాను. అప్పటి వరకు మిగతా టైంలో ఏంటంటే పైన బూజు దులపడము సో ఇలాంటివి చేసేసుకుంటాను. కాకపోతే ఇంత డీప్ క్లీనింగ్ అయితే నేను పెట్టుకోను మళ్ళీ ఇయర్ వరకు కూడా. సో ఇక్కడైతే విండోస్ మెషెస్ ఉంటాయి కదా, సో ఆ మెషెస్ అన్నీ కూడా తీసి ఉతికానండి. ఎంత డర్ట్ వెళ్ళిందంటే చాలా వెళ్ళిపోతుంది మస్తు ఇందులో నుంచి. సో అదంతా కూడా క్లీన్ అయిపోయింది, చక్కగా ఆరేసుకొని మళ్ళీ యథావధిగా తీసేసుకొచ్చి ఇంకా విండోస్కి అన్నీ కూడా మా వారి హెల్ప్ తీసుకొని సర్దేసుకున్నాము. ఇంకా పార్కింగ్ ఏరియాలో కూడా మొత్తం ఇలాగ తుడిచేసుకున్నాను. ఇదంతా కూడా డే 5లోనే కంప్లీట్ అయిందండి. సో ఇంకా ఫస్ట్ డే స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం బద్ధకం అనిపిస్తుంది, అమ్మో ఇంత పనుందా అనిపిస్తుంది. బట్ ఒక హాఫ్ కంప్లీట్
కంప్లీట్ అయిపోయిందంటే ఇంకా హాఫ్ అయిపోయింది కదా, ఇంకా వస్తూనే ఉంది కదా, ఇంకా వస్తూనే ఉంది కదా అనేసి ఇంకా జోష్ వచ్చేస్తుంది అనమాట. వీలైనంత తొందరగా క్లీనింగ్ వర్క్ కంప్లీట్ చేసుకుంటే తర్వాత ఫీవర్ వచ్చి 2 రోజులు పడుకున్నా పర్లేదు, కానీ ఈ టెన్షన్ అయితే మైండ్లో నుండి వెళ్ళిపోదండి. నైట్ అసలు నిద్ర పట్టది. వన్స్ స్టార్ట్ చేసామంటే ఇంకెప్పుడు కంప్లీట్ అయిపోతుందో ఇదే మైండ్లో తిరుగుతూ ఉంటుందన్నమాట నాకైతే. సో అందుకే ఇంకా వీలైనంత తొందరగా చేసేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. అంటే ఈ 1 వీకే వీలైనంత తొందరగా పట్టిందంటే నేను ఇంకా లేట్ చేస్తుంటే ఇంకెన్ని రోజులు పట్టేదో మీరే ఆలోచించండి. అప్పటికి కూడా ఈ డీప్ క్లీనింగ్లో ఇంకా A to Z అంటే మొత్తం పనులు కూడా కంప్లీట్ చేసుకోలేదండి. అంటే కొన్ని పెండింగ్లో పెట్టాను. అంటే మెయిన్ పార్ట్ అయితే ఇంకా హౌస్ క్లీనింగ్ పెట్టేసుకున్నాను. కాకపోతే కొన్ని ఉంటాయి కదా, బెడ్షీట్స్ అన్నీ ఉతకడము, అలాగే సింక్స్ బాత్రూమ్స్ అన్నీ తోమడం కడగడము, అలాగే ఇంకా ఏముంటాయి మన పాప బొమ్మలన్నీ ఉతికేయడము, అలాగే కొన్ని ఇంట్లో ఆర్టిఫిషియల్ డెకరేటివ్ ఐటమ్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా తీసి కడగడము. సో ఇలాంటి చిన్న వర్క్స్ అయితే పెండింగ్ పెట్టాను. వాటికి ఇంకా చాలా టైం ఉంది, ఎందుకంటే బోనాలు అంటే ఆల్మోస్ట్ ఇంకా టైం ఉందనేసి ఆ గ్యాప్లో చేసేసుకోవచ్చు అనేసి అవి పెండింగ్ పెట్టాను. బట్ అసలైన పార్ట్ అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. మిగతా అంతా కూడా యాడ్ చేయాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాలి. వీడియోస్ అన్నీ కూడా పెండింగ్లో ఉండిపోతాయి అండ్ స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది, అండ్ దట్ వీడియో కూడా చాలా లెంతీ అయిపోతుంది అనేసి ఇప్పటివరకు క్లీన్ చేసుకున్న పార్ట్స్ అన్నీ కూడా ఎడిట్ చేసి వ్లాగ్ రూపంలో మీకు పెట్టి చూపిస్తున్నాను. సో ఇక్కడైతే చెత్త ఇంత జమ అయిందండి. మొత్తం కార్లో ఎందుకు ఎక్కించామంటే మేము చెత్త బండిలో ఏం వేయమండి. సో ఒకవేళ వేసినా కూడా మా చెత్తతోనే సగం మొత్తం బండి నిండిపోతుంది. సో ఎవ్రీడే కూడా మేము చెత్త బండికి వేయము. మా ఇంట్లో నుంచి అంత చెత్త ఏం వెళ్ళదు కాబట్టి మా వారు వెళ్ళేటప్పుడు కానీ ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు అలా పంపిస్తూ ఉంటాను, తీసుకెళ్ళిపోతారు. సో ఈసారి అయితే ఇంకా మొత్తం చెత్త అందుకే డైలీ పడేయకుండా అలా స్టోర్ చేశాను. కవర్స్ అన్నింటిలో పెట్టేసి ఇంకా అంతా ఒకేసారి తీసుకెళ్ళిపోయి పడేసి రావడానికి వెళ్ళిపోయారనమాట. ఇంకా లాస్ట్లో నేను మెషెస్ అన్నీ తీసి పైన ఆరేసాను కదా, సో ఇవన్నీ కూడా ఇలా తుడిచేసుకుంటున్నాను. సో డస్ట్ అంతా పట్టేసి ఉంటుంది కదా, ఇవన్నీ తుడిచేసి ఇంకా వెంటనే మెషెస్ పెట్టేసేయాలి. ఎందుకంటే ఈవినింగ్ ఇంకా దోమలన్నీ స్టార్ట్ అయిపోతే ఇంట్లోకి చొచ్చుకొస్తాయి కదా, సో ఆలోపు ఇవన్నీ పెట్టేసేయాలి. అండ్ దట్టు బల్లులు కూడా వస్తాయి కాబట్టి మెషెస్ అనేది ఉండడం చాలా సేఫ్టీ. విండోస్కి పిల్లలు ఉన్న దగ్గర మాత్రం మరీ సేఫ్టీ. చూసారు కదా, అసలు మొత్తం విండోస్ అన్నీ తుడుచుకుంటూ వచ్చిన తర్వాత వాటర్ అయితే ఎంత డర్ట్ అయిపోయాయి. ఇక్కడ మా వారైతే హెల్ప్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు డీప్ క్లీనింగ్ ఇలాగే చేసుకుంటారా? సో మీకు తెలిసిన ఏమైనా టిప్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను ఏదైనా రాంగ్ వేలో చేసి ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. ఇంకా నేను ఇక్కడ కిచెన్లో కూడా ఈ బౌల్ స్టాండ్ ఉంది కదా, అది కూడా క్లీన్ చేయలేదు. అది తర్వాత క్లీన్ చేస్తాను, అంటే వీడియోలో మీకు చూపించట్లేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా నేను వాష్ ఏరియా దగ్గరికి వచ్చానండి. సో పార్కింగ్తో సహా మొత్తం అయిపోయింది ఇంటర్నల్గా ఇల్లు మొత్తము. సో ఇప్పుడు అయితే బయట పార్ట్ ఉందన్నమాట. ఇంటి చుట్టూ ఆల్రెడీ ఊడ్చేసాను, తూడ్చేసాను కూడా, విండోస్ అన్ని మెషెస్ కూడా పెట్టేశాను. ఇంకా లాస్ట్గా మిగిలిపోయింది వాష్ ఏరియానండి. ఇంకా వాష్ ఏరియా దగ్గరికి వచ్చేసి ఇవన్నీ కూడా నీట్గా సర్దేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత డర్ట్ వెళ్ళిపోయిందో. ఇక్కడ కూడా అసలు చుట్టూ ఉడుచుకుంటూ వచ్చాను కదా, సో అదంతా ఇలా బ్లాకిష్ అయిపోయిందనమాట. ఇంక ఇక్కడ వాష్ ఏరియా దగ్గర వచ్చేసి నేను ఏమేమి పెట్టుకుంటానంటే వాషింగ్ మిషన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా, లిక్విడ్స్ అవన్నీ కూడా. అలాగే మాకు మెట్ల కింద ఇక్కడే చెప్పుల స్టాండ్ కూడా ఉంటుంది. చెప్పులన్నీ కూడా ఇక్కడే పెట్టేస్తాను. గుమ్మం దగ్గర అసలు పెట్టానండి. వచ్చే వాళ్ళకు చెప్పులు కనిపించొద్దు అనేది నా ఇంటెన్షను. చెప్పులు కానీ చీపుర్లు కానీ అన్ని సైడ్కే పెట్టేసుకుంటాను, ఎదురుగా కనిపించేలాగా అసలు పెట్టానండి. అండ్ దట్టు ఇక్కడ సర్ఫ్ కానీ డిటర్జెంట్స్ అన్నీ, అలాగే ముగ్గులు, సో ఇలాంటివన్నీ కూడా అక్కడ పెట్టుకుంటాను. అది కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను, సర్దేసుకున్నాను. ఇంకా అలసిపోయినట్లు అనిపించింది. ఇక్కడ వచ్చేసి చికెన్ వింగ్స్ ఇలా డీప్ ఫ్రై చేసేసుకొని తినేస్తున్నాము. అంటే నేను తినట్లేదండి, ఆ రోజు నాకు మండే వచ్చింది, నేను తినను మండే, అందుకని ఇంకా మా వారి కోసం చేశాను. నేను ఎందుకు ఇలా క్లీన్ చేస్తున్నానంటే ఒలిచిస్తున్నానంటే పాపకి కొంచెం తింటుందనేసి ఒలిచిస్తున్నాను. అలాగే అందులో నుంచి బోన్ ఉంటుంది కదా, రాక్స్కి ఇచ్చిన తర్వాత మా వారు తింటారంట, అందుకని ఇంకా ముందుగానైతే రాక్స్కి పెట్టేశాను.
డే 5 అయితే అందరితో సమాప్తం అయిపోయిందండి. ఇప్పుడు డే 6లోకి వచ్చాను. డే 6 ఏంటంటే ఇంకా బయట అంటే చెట్లు మొత్తం క్లీన్ చేసేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. ఇక్కడ దొండ చెట్టు ఉంటుందండి మాకు, అది మొత్తం ఇక్కడ అల్లుకుంటుంది ఈ చెట్లకి. సో దానికి ఒక దారి వెతికి పెడితే చక్కగా పైకి పారిపోతుంది అనేసి ఇంకా మా వారి హెల్ప్తో పైకి పారించేసాను. అలాగే చెట్లన్నీ కూడా కొంచెం కొంచెం ట్రిమ్ చేసుకున్నాను. ఇంకా వచ్చేది వర్షాకాలం కదా, ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ వర్షాలకు అనేది తొందరగా చెట్లు ఎదుగుతాయి. సో ఇంకా వన్స్ ఎదిగిన తర్వాత కొంచెం కాత పూత అన్ని పడిన తర్వాత కొమ్మలు ట్రిమ్ చేయడానికి అంత ధైర్యం రాదండి. సో చాలా ఉంది కదా, అంత ధైర్యం రాదనేసి ఇంకా ముందుగానే ఏం పూత లాంటివి ఏం రాకముందే మొత్తం ట్రిమ్ చేసేసుకున్నాను. సో వచ్చేవి గుబురుగా చాలా బాగా వస్తాయి అనేసి. సో ఇక్కడైతే ఇది నూరువరాల చెట్టు అంటారు మా సైడ్, మీ సైడ్ ఏం చెట్టు అంటారో కామెంట్ చేయండి. ఈ చెట్టును కూడా చక్కగా దగ్గరికి ట్రిమ్ చేసేసి ఇంకా తాడుతో కట్టేశాను అనమాట దగ్గరగా. మా గార్డెన్లో ఏంటంటే నేను ఎప్పుడు ఒక 2 monthsకి ఒకసారి అయినా సరే ఇలాంటి క్లీనింగ్ పెట్టుకుంటాను. ఎందుకంటే ఒకవేళ వదిలేసాను అనుకోండి పట్టించుకోకుండా, ఒక చెట్టుకు ఒకటి చెట్టు అల్లుకొని అసలు నీడలో అయిపోయి ఏ చెట్టు కూడా పోయేదు, ఏ చెట్టు కూడా కాయదనమాట. అందుకని దేనికి దానికి సపరేట్ చేసి ఇలా కట్టేసి మంచిగా క్లీన్ చేసేసుకుంటాను 2 monthsకి ఒకసారి అయినా సరే. ఇంతకీ ఫ్రెండ్స్, మీరు ఆషాఢం బోనాలు చేస్తారా? ఏ దేవతకి బోనం ఎత్తుతారో కామెంట్ చేయండి. అలాగే బోనాల కోసం కానీ ఆషాఢంలో కానీ ఇలా క్లీనింగ్ చేసుకుంటారా మీరు? నాలాగానే కామెంట్ చేయండి. సో ఇంకా మొత్తం కూడా కట్ చేస్తే ఇంత చెత్త వెళ్ళిందండి తీసుకెళ్ళి. ఇంకేముంది బయట పడేసేయడం, అదంతా ఎండిపోయిన తర్వాత కాలబెడతారు మా వారైతే. సో ఇదండి వీడియోనైతే చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక్క లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పెడితే ఏంటంటే నెక్స్ట్ వీడియోస్ అన్నింటికి కూడా నోటిఫికేషన్ మీకు స్క్రీన్ పైన వచ్చేస్తుంది. సో చక్కగా మన ఛానల్కి వెళ్ళి వీడియోస్ని చూసేయచ్చు. అండ్ ఐ హోప్ మన వీడియోస్ అన్నీ కూడా మీ అందరికీ చాలా బాగా నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.